బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శివయ్య ఎల్లమ్మ కళ్యాణాన్ని తిలకించేందుకు నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. हस्तः कृशानर्विश्वावसुः मूर्धन्वान् सूर्यवर्चाः कृतिरित्येकादश गन्धर्वगणाः देवाश्च महादेवाः रश्मयश्च देवाः मण्डलस्य यशश्रेश्रयतां मये यथाहवस्याद्रुमस्त्रियै पुमान् यथा स्त्रीर्द्रुप्यैर्मुहुंसि प्रिये प्रिया एवं भगस्य द्रुप्याणि यज्ञस्य काम्यः प्रियः ददानेत्यग्निर्वदति तथेति बाजुराः విగ్రహాలు అయ్యగారు మాంగళ్య గౌరీ దేవతకి ఇప్పుడు మాంగళ్యం అందరూ మాంగళ్య ధారణ జరగబోతూ ఉంది. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. బాధలు తీర్చే బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులైతే తరలి వచ్చారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది అనే ఉద్దేశంతో కూడా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక ఎంతో అట్టహాసంగా సాగేటువంటి ఆ అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధంగా అయితే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారో. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు? అమ్మ రైమత్ నగర్ నుంచి వచ్చినామమ్మ. ఇప్పుడు 5 గంటలైంది మేము క్యూలో ఉండబట్టి. పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. లైన్ వదలాలి కదా. అవునమ్మా, అట్టొస్తేనే తొందరగా అయిపోద్దని వచ్చినాం. అయినా వదలలే. అవును, వస్తామమ్మా. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం? ఈసారి ఎట్లా ఉన్నాయి? ఈసారి ఇంకా వెళ్ళలేదు కదమ్మా. ఇప్పుడు ఇంకా లైన్లోనే ఉన్నాం వచ్చిన కానించి. ఏం తెలవదమ్మా. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ విధంగా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడము? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాము. అమ్మవారిని దర్శించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఓకే, ఎన్ని గంటల నుంచి నిలబడ్డారు లైన్లో? మేము పొద్దున్న 9కి వచ్చామమ్మా. పొద్దున్న 9 గంటల నుంచి లైన్లోనే ఉన్నాం. అవ్వలేదు. సో లేట్ అవుతుంది కదా, అయినా వెయిట్ చేసి దర్శనం చేసుకొని వెళ్తాం. అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్దామన్నా. ఓకే అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తాము. ఓకే, ఈసారి ఎట్లా ఉంది మరి? చాలా బాగుంది. బాగుందా? దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు. క్యూ లైన్ ఉందిగా, ఏమనిపిస్తుంది ఇంతమంది? తల్లి మీద వదిలేసినాం. ఇంకెట్లా చేసినా ఆమెనే దర్శనం చేసుకుని వెళ్ళడం. నిలబడి ఏం చేస్తాము? పొద్దున వచ్చాము, పొద్దున 8-9కి వచ్చినాము. ఇప్పుడు దాకా దర్శనం లేదు మాకు. కాలు గుంస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దవారు, ఏజ్తో సంబంధం లేకుండా కూడా అమ్మవారి దర్శనం కోసము క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే
చాలా ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో దర్శనం కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అంటే దాదాపుగా తెల్లవారుజాము నుంచి 5 గంటలు 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు కూడా ఇంకా దర్శనం అవ్వలేదు, అమ్మవారి దర్శనము. కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దర్శనం కాస్త ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అమ్మవారు తమకు శక్తిని ఇస్తుంది, అమ్మవారిని ఎలానైనా దర్శించుకొనే వెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు, క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు కూడా ఎప్పటికప్పుడు వాటర్ని అందించే విధంగా చూడొచ్చు మనం. ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచి పెట్టారు. చెప్పండి, ఏమైందమ్మా? పొద్దున్న నుండి 9 గంటల నుండి నిలబడలేకపోతున్నాం, నడుములు కాళ్ళు విక్కపోతున్నాయి. మాకు మొదలే షుగర్ బీపీ ఉంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు? వస్తుండగా కానీ ఇంత లేట్ కాలేదు, ఈ రోజు మాకు ఇంత బాధ అవుతుంది. చూడు, నడుములు బాగా విక్కపోతున్నాయి, మొదలే షుగర్ బీపీ ఉంది. మళ్ళీ ఎట్లా నిలబడతారు? చూడొచ్చు, చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. చూడొచ్చు, చిన్నారులు కూడా క్యూ లైన్లో నిలబడలేక కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దర్శనం ఆలస్యం అవుతుండడంతో కూడా భక్తులు కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చారు? 9 గంటల నుంచి నిలబడడం. ఇక్కడ సదుపాయాలు అయితే ఏం లేవు. పిల్లలకు యూరిన్ వస్తుంది, లైన్లోనే ఉన్నాము. చాలా ఇబ్బంది. లాస్ట్ ప్రతి సంవత్సరం వస్తాము కానీ ఈసారి ఉన్నంత ఇబ్బంది ఎప్పుడో లేదు. 3 అవర్స్లో అయిపోతుండే దర్శనం. ఇప్పుడు 9 o'clock వచ్చినాం, 2 అవుతుంది. ఇంకా అసలు అని చెప్పి కామన్ మెన్స్కి అయితే చాలా ఇష్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇంతగానం లేకుండా ఇప్పుడు మేము వచ్చి 6 hours అవుతుంది ఆల్మోస్ట్ లైన్లో నిలబడి పిల్లలను తీసుకొని వచ్చి. విఐపి దర్శనాలు కొంచెం బ్రేక్ ఇస్తే మంచిగా ఉంటుంది ఇట్లాంటి టైంలో. చూడొచ్చు, అంటే విఐపి దర్శనాలు కొంచెం ఎక్కువగా ఉండడంతో కూడా సాధారణ భక్తులకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ సాధారణ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా లైన్లోనే వెయిట్ చేస్తున్నప్పటికీ ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా అంటే అనుమతించడం లేదని కూడా భక్తులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విడతల వారీగా భక్తులను అమ్మవారి దర్శనం కోసము పంపిస్తున్నామని మరోవైపు అయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంత సమయమైనా పర్లేదు, క్యూ లైన్లో వేచి ఉంటామంటూ కూడా భక్తులంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ గోల్కొండ బోనాలకు ట్రాఫిక్ పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిసారిగా గోల్కొండలో డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణకు శ్రీకారం చుట్టారు పోలీసులు. పార్కింగ్ ఖాళీలపై భక్తులకు డ్రోన్ ద్వారా సమాచారం అందజేస్తున్నారు. రూట్ డైవర్షన్ పాయింట్లను డ్రోన్లతో నిరంతరం పరిశీలన చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆటంకాలపై వెంటనే స్పందిస్తున్నారు పోలీసులు. వాహన రాకపోకలు సాఫీగా సాగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాయింట్ సిపి ట్రాఫిక్ డి జోయల్ డేవిస్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ సౌకర్యమే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున జోగినీలు తరలివచ్చారు. ఈసారి జోగినీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వీఐపీలతో జోగినీలను కూర్చుని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. వీవీఐపీలతో సహా కూర్చోబెట్టడంతో చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు జోగినీలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. అమ్మలగమ్మ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆషాఢ మాసం మొదటి మంగళవారం కోసము ఎంతో మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించడానికి కూడా భక్తులంతా వేచి ఉంటారు. అయితే ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. అయితే అమ్మవారు అంటే అందరికీ గుర్తొచ్చేది కూడా బోనాల జాతర అన్న, అమ్మవారి కళ్యాణ మహోత్సవం అన్నా కూడా అందరికీ జోగినీలు శివశక్తులు గుర్తొస్తుంటారు. మనతో పాటు కొంతమంది శివశక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, బోనాల పండుగ అంటేనే అందరికీ ముందుగా మీరే గుర్తొస్తారు. సో బల్కంపేట ఎల్లమ్మ ఎంతో మహిమ గల అమ్మవారు, ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు, కళ్యాణంలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సగౌరవంగా మమ్మల్ని తీసుకొని వచ్చి అందరితో పాటు కూర్చొని కళ్యాణం తిలకించే విధంగా చూసి ఆ కళ్యాణంలో భాగంగా ఈ పసుపు కొమ్ము కట్టుకొని మేము తలంబ్రాలు పోసుకుంటాము. మాకు జోగినీలకు ఏటా నిత్య తోరణం పచ్చ కళ్యాణము, అమ్మవారి తలంబ్రాలు పోసుకొని ఈ పసుపు కొమ్ము కట్టుకోవడానికి మేము ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. అమ్మ, మీరు చెప్పండి, బోనాల పండుగ అంటే మీ హడావిడి మామూలుగా ఉండదు, నెల మొత్తం కూడా ఎంతో హడావిడిగా ఉంటుంది. మీరు ఆడుతూ పాడుతూ అమ్మవారికి బోనాలు చెల్లిస్తూ ఉంటారు, దర్శించుకుంటారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు అమ్మవారిని
ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థులు అట్లాగే బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బల్కంపేటలో వచ్చినందుకు మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. మేము తెలంగాణ ఆడపడుచులం కాబట్టి మేము ఒక బోనాలు తీస్తాం కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. మాకు మాత్రము దర్శనం మాత్రం మంచిగా అనిపించింది. దర్శనం మాకు స్పెషల్గా ఈసారి మంచిగా చేయించారు మాకు. చెప్పండి, మీకోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే మీకోసం ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే HMTV ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏర్పాట్లు మాత్రం అంతా గతం కంటే ఈసారి చాలా బాగా ఉంది. మమ్మల్ని దగ్గరకు వచ్చి కూడా తీసుకెళ్ళి మండపం దగ్గర తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. వెహికల్ పాసెస్ కూడా ఇచ్చారు. దర్శనం కూడా చేయించారు. అంగరంగ వైభవంగా ఉంది. చూడచక్కని అమ్మవారు మాకు ఆనందంగా మేము ఎలాగైతే ఏడాదంతా వెయిట్ చేస్తామో ఈ కళ్యాణం గురించి, మేము ఆడపిల్లలకు రెడీ అవి నీట్గా పెళ్లి కూతుర్లకు రెడీ అవి పసుపు కొమ్ము కట్టుకుంటాము ప్రతి ఏడాది. దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నిజంగా చూడ చక్కనగా ఉంది. ఆకాశం అంతా పందిరేసి భూలోకం అంతా పీటలేసి కళ్యాణాన్ని చూడడానికి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసిన ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మళ్ళొకసారి HMTV ప్రేక్షకులందరికీ అలాగే యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ చెప్పండి, జోగినీళ్ళు అంటే మిమ్మల్ని కూడా శక్తి స్వరూపునిలుగా భావిస్తూ ఉంటారు. సో ఈ బోనాల జాతరలో అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా యావత్ ప్రజల తెలంగాణలందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఈ ఏటైతే చాలా బాగా జరిగింది. ఏ ఆకంఠాలు లేకుండా, ఏది మాకు ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగకుండా చాలా బాగా జరిపారు. చాలా బాగా చేశారు. చాలా జోగినులందరూ చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా మేము జోగు పుస్తలు కట్టుకోవడం కానీ, తలంబ్రాలు పోయడం కానీ, అమ్మవారికి ప్రతి ఒక్కటి మేము చక్కగా మంచిగా మనస్ఫూర్తిగా చేసుకొని కిందికి దిగాము. ఇప్పుడు అందరూ యావత్ తెలుగు ప్రజలు అందరూ మంచిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. చూడొచ్చు, ఈసారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో జోగినీలకైతే ప్రాధాన్యత, అంటే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. జోగినీలను ఆలయ కమిటీ సభ్యులే వెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్తూ కూడా వారిని తీసుకువచ్చి కూడా ఇక్కడ అంటే ఎవరైతే మంత్రులతో సహా కూడా వారికి కూడా ప్రాధాన్యం ఇచ్చి వారిని ఇక్కడ కూర్చోబెట్టి వారికి కూడా ఒక మంచి ప్రాధాన్యం ఇవ్వడం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేయడం కూడా ఎంతో సంతోషంగా ఉందని జోగినీలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మంత్రి దానం నాగేందర్ దర్శించుకున్నారు. అత్యంత ఘనంగా జరిగిన ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి మంత్రి దానం హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని తల్లిని కోరుకున్నారన్నారు మంత్రి దానం. దేశానికి వెన్నెముక అయిన రైతులు సంతోషంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ఎల్లమ్మ తల్లిని కోరుకున్నారన్నారు మంత్రి దానం నాగేందర్. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు పెద్ద సంఖ్యలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు రావడం, ప్రజల సౌకర్యానికి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా అమ్మవారి ఒక కళ్యాణాన్ని తిలకించడానికి కళ్ళారా చూడడానికి వచ్చినటువంటి భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి తరఫున గీతమ్మ గారు పట్టు వస్త్రాలు అమ్మవారికి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబానికి, ఈ రాష్ట్రాన్ని అమ్మవారు చల్లగా చూడాలని, వర్షాలు పుష్కలంగా కురిసి రైతులు అందరు కూడా ఏ రైతు అయితే వెన్నెముక్క అంటూ మనం అనుకుంటామో ఆ రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని మేమందరం కూడా ఆలోచించి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు వేసుకున్న ప్రతి పంట కూడా ఈ రాష్ట్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎదగాలని అమ్మవారిని కోరుకుంటూ వచ్చినటువంటి భక్తులు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అధ్యక్షతన నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం చేసిందంటూ చెవిలో పువ్వులు పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో 6,000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు క్రిషాంక్. వివాదాస్పద
157/1 సర్వే నెంబర్లో ఉన్న 800 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా పేదలకు ఇండ్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయల అప్లికేషన్ ఫీజు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మన్నె కృషాంక్ అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికే ఈ కొత్త నాటకానికి తెరతీస్తున్నారన్నారు కృషాంక్. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ, మహిళలకు, ప్రజలకందరికి కూడా చెవులో పెట్టిన ప్రభుత్వం ఇది. ఓట్లు తెచ్చుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ మళ్ళీ ఒకసారి చెవుల్లో పూలు పెడుతున్నారు. ఇక్కడ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక అప్పుడు ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు 6,000 ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తాము అని చెప్పారు. సమస్య నంబర్ 1, 800 కోట్ల 157/1 ఏదైతే జాగా ఉన్నదో 8 ఎకరాల జాగా, అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతాము అని చెప్పారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ధర్నాలు చేసినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఆనాడు మీ మీడియా సాక్షిగా ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు? హైకోర్టు పోయి కౌంటర్ దాఖలు చేస్తాము అని చెప్పారు. మేము ఇవాళ సూటిగా ఈ పోస్టర్ల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోస్టర్లు మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా మేమే పోయి అంటిస్తాం. ఎమ్మెల్యే గారు మీరు కౌంటర్ దాఖలు చేసిర్రా, లేదు దీన్ని మాల్కే అప్పచెప్దామని అనుకుంటున్నారా? ఈ జాగా దొరికితే 6,000 ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. మీరు ఏదైతే తీసుకున్న కార్యక్రమం, ఏదైతే మంత్రి గారిని పోయి కలిసిర్రో దాన్ని మీరు అమలు పరచండి అనేది డిమాండ్ నంబర్ 1. ఇంకొకటి డిమాండ్ నంబర్ 2, ఇలా హైదరాబాద్ నగరంలో ఇవాళ వరకు కూడా ఒక్కటంటే ఒక్క ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయలేదు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనాల రాకపోకలను మెరుగుపరిచేందుకు జిహెచ్ఎండీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు గచ్చిబౌలి సమీపంలోని మైహోమ్ అవతార్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త యూటర్న్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ముంబై హైవేపై భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటి ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను, కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జగ్గారెడ్డి అక్కడకు చేరుకున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందులో పెట్టేసాను వాళ్ళ మనలు ఉన్నారు. రాగండి
శాంతి మీరు అడగండి అరే జరుగుమే సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ముంబై హైవేపై భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హెచ్ఎన్టీవీ స్క్రీన్ పై ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. రాజీనామా చేయాలి. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు ముంబై హైదరాబాద్ హైవేపై
భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను, కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ప్రస్తుతం మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నట్టుగా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై లైవ్ లో చూస్తున్నాము. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ముంబై హైవేపై భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటుకోకుండా ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను, కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ నిరసన కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ స్క్రీన్ ద్వారా మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నారు.
రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ హమ్ తుమారే సాథ్ హే అంటూ రాహుల్ గాంధీకి సపోర్ట్గా స్లోగన్స్ ని వినిపిస్తున్నారు. అలాగే మోదీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా మనం స్క్రీన్లో చూస్తున్నాం. భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు అక్కడ. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో ఉన్నట్టుగా మనం విజువల్స్లో చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ముంబై హైవేపై భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. शांति में अरे
రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ముంబై హైవేపై భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ముంబై హైవేపై భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై లైవ్ ద్వారా చూస్తున్నాం. రాహుల్ గాంధీ జిందాబాద్, హమ్ తుమారే సాథ్ హే అంటూ రాహుల్ గాంధీకి సపోర్ట్ గా స్లోగన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. అలాగే మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఛత్రిదేమన్నా అన్న ఛత్రిదేమన్నా ఛత్రిదేమన్నా సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ముంబై హైవేపై భారీ రాస్తారోకో కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సంగారెడ్డిలోని కీలకమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే భారీగా గుమిగూడారు. రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. నేతలను కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హైవే కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు ఆందోళన చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలను మిత్రపక్షాల ఎంపీలను చెల్సాల్ స్టేడియం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ సంగారెడ్డిలో నిరసన చేపట్టినటువంటి జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జగ్గారెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఆ విజువల్స్ ని మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే అక్కడ భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. కాంగ్రెస్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హైవేని దిగ్బంధించడంతో అక్కడికి పోలీసులు చేరుకొని జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం తీసుకెళ్తున్న విజువల్స్ ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆటోలో అన్నా అవునా ఆటోలో పోమంటావా?
వస్తుందా శ్రీకాంత్ మాట్లాడు బయట ఇస్తాడు మాట్లాడినాక కట్ చేద్దాం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.